నమస్తే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కాసేపటి క్రితమే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది, కేంద్ర బడ్జెట్ని. సో ఈ కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రాలకు ఒరిగేదేంటి, రైతులకి వచ్చేదేంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా తగ్గిస్తా ఉన్నారా, సామాన్యుల పైన భారం పడుతుందా, సంపన్నుల పైన ఏ విధమైనటువంటి ఆంక్షలు విధించబోతుందని రకరకాలైనటువంటి సందేహాలు ఉండేది. సో జనరల్గా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. సో ఎవరిపైన ఎలాంటి భారం, ఆర్థిక భారం పడుతుంది, ఎలాంటి వాటికి ట్యాక్స్ పెంచబోతా ఉన్నారు, పెరిగేటువంటి ఎలక్ట్రికల్ వాహనాలు, కార్ల రేట్లు ఏమైనా పెంచబోతా ఉన్నారా, లేకపోతే ఉంటే మొబైల్స్ సంబంధించినటువంటి వేరే పరికరాలకు సంబంధించినటువంటి వాటిని తగ్గించబోతా ఉన్నారు అన్నటువంటి దానిపైన కొంత ఎదురు చూస్తుంది, దేశమంతా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో పెట్టేటువంటి బడ్జెట్ వేరే రకంగా ఉంటుంది, కేంద్రం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ మరో రకంగా ఉంటుంది. కాబట్టి సో ఇలా పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ యొక్క వాల్యూ కనుక చూసుకుంటే మనకు 50,65,345 కోట్ల రూపాయల సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎంత? 50,65,345 కోట్ల రూపాయల సంబంధించినటువంటి బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మధ్య తరగతికి వరాల జల్లు అన్నటువంటి ఒక వార్తను చూసుకోవచ్చు. సో మధ్య తరగతికి ఏ విధమైనటువంటి వరాల జల్లు, మధ్య తరగతికి సంబంధించినటువంటి ప్రజలు ఈ బడ్జెట్ ద్వారా ఎలాంటి లాభాలను పొందబోతా ఉన్నారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించింది. ఆ దిశగా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో చూస్తే 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో 12 లక్షలు, సంవత్సరానికి 12 లక్షల రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ కట్టనవసరం లేదు. దాని ద్వారా ఏమవుతుందంటే 12 లక్షలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళకి గతంలో ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ఆ ట్యాక్స్కి నుంచి మినహాయింపు ఇవ్వడం ద్వారా 80,000 రూపాయలు ఆదాగా అయిపోతా ఉంది. ఎవరైతే 12 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సంపాదించేటువంటి ఇన్కమ్ వచ్చేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి, అంటే 12 లక్షలు అంటే నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళకి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద ఊరట. అంటే 1,00,000 రూపాయలు ఉన్నటువంటి మధ్యతరగతికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ ఎక్కడ కూడా ట్యాక్స్లో లేకపోతే ఉంటే ఇటువంటి విధించేటువంటి అవకాశం లేదు, వాటిలో మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే దాని ద్వారా 80,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. అంటే ఒక నెల జీతం దరిదాపుగా ఆదా చేసుకున్నటువంటి వెసులుబాటుని ఇలా కల్పించడం జరిగింది. వేతన జీవులకు భారీ ఊరట. ప్రధానమంత్రి ధాన్య కృషి యోజన ప్రకటన, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు, ఉడాన్ పథకం ద్వారా 120 రూట్లలో సౌకర్యాలు, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు, లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో దీంట్లో చూసుకున్నట్టయితే ఉంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించింది. ఆ దిశగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. రైతులు, వేతన జీవులకు భారీ ఊరటనిచ్చింది. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకటించింది. ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-2026ను లోక్సభలో ప్రవేశపెట్టారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే అన్న గురజాడ అప్పారావు సూక్తితో ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా రాబోయే 5 ఏళ్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా అధిక వృద్ధి రేట్లు సాధిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ను 0 పేదరికమే లక్ష్యంగా పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేలా చూసామన్నారు. వికసిత్ భారత్లో 0 పేదరికం ఉండాలని చెప్పేసి ఆమె ఆక్షేపించడం జరిగింది. సో పలు ప్రాధాన్యత అంశాలను కనుక చూస్తే ప్రధానమంత్రి ధాన్య యోజన ద్వారా దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని మంత్రి తెలిపారు. గోదాముల నిర్మాణం, నీటిపారుదల వ్యవస్థ ఆధునీకరణ, రుణ సౌకర్యాల కల్పన ద్వారా 1.7 కోట్ల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే కిసాన్ కార్డుల పరిమితిని 3 లక్షల నుంచి, గతంలో కిసాన్ కార్డులు 3 లక్షల వరకు ఉండేది, ఇప్పుడు దాన్ని 5 లక్షలకు పెంచిల్లు. దీని ద్వారా 7.7 కోట్ల మంది రైతులకు కొత్తగా ప్రయోజనం కలుగుతుందన్నారు. గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ శ్రామ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్న వారికి PM జన్ ఆరోగ్య యోజన కింద
ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. దాదాపు 1 కోటి మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఉడాన్ పథకం ద్వారా కొత్తగా 120 రూట్లలో విమాన ప్రయాణ సౌకర్యం కూడా కల్పించబోతున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఒక పక్కన వెనుకబడ్డటువంటి జిల్లాలు ఏవైతే ఉంటే వాటిలో రైతులకి ఆమోదయోగ్యంగా ఉండాలన్నటువంటి దాంతో ప్రధానమంత్రి ధన్ యోజన అన్నటువంటి పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది శాఖల వారీగా. సో ఇప్పుడు 50,65,345 కోట్ల రూపాయలను బడ్జెట్ ప్రవేశపెడితే ఏ శాఖకి ఎంత కేటాయించింది ఇప్పుడున్నటువంటి కేంద్రం అంటే శాఖల వారీగా చూసుకుంటే రక్షణ శాఖకి 4,91,732 రక్షణ శాఖ ఏదైతే ఉందో ఆ రక్షణ శాఖకి 4,91,732 కోట్ల రూపాయలని మరి కేటాయించడం జరిగింది. సో ఇట్లా అన్నిట్లో చూసుకున్నట్టయితే అంత ఎక్కువగా ఇప్పుడు రక్షణ శాఖకే ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది. సో రక్షణ శాఖ లేకపోతే మరి దేశంలో శాంతి భద్రతలు అలాగే చాలా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కేటాయించాల్సిందే. దాంట్లో భాగంగా రక్షణ శాఖకి 4,91,732, గ్రామీణ అభివృద్ధికి 2,66,817 కోట్ల రూపాయలు, హోంశాఖకు 2,33,211 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకి 1,71,437 కోట్లు, విద్యారంగానికి 1,28,650 కోట్లు, ఆరోగ్యానికి 98,311 కోట్లు, పట్టణాభివృద్ధికి 96,777 కోట్లు, ఐటీ టెలికాంకి 95,298 కోట్లు, విద్యుత్ రంగానికి 81,174, అలాగే వాణిజ్యం పరిశ్రమలకి 65,553 కోట్లు, సామాజిక సంక్షేమ రంగానికి 60,052 కోట్ల రూపాయలని మరి కేంద్రం పెట్టినటువంటి బడ్జెట్లో ఆయా సంబంధించినటువంటి శాఖలకు కేటాయించినటువంటి బడ్జెట్ ఇదంతా కూడా. సో ఇది మొత్తం 50,65,345 కోట్ల రూపాయలకు చూసుకున్నట్లయితే దీంట్లో ఈ సంబంధించినటువంటి శాఖలకి వివిధ కేటగిరీలో సంబంధించినటువంటి వసూలు డబ్బులు కేటాయింపులు చేస్తే రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు, మూలధన వసూలు చూసినట్టయితే 16,44,936 కోట్లు అన్నటువంటి ఒక వార్తను అయితే చూసుకోవచ్చు. సో ఇదైతే ఒక రకంగా చూసినట్టయితే కొంత మధ్య తరగతికి వరాల జల్లు అని చెప్పేసి అయితే తెలుస్తా ఉంది. సో దీంట్లో పెరిగేటి ఏంటి అంటే ఏ సంబంధించినటువంటి వాటికి పెరగబోతా ఉన్నాయి ధరలు, ఏ సంబంధించినటువంటి వాటికి తగ్గబోతా ఉన్నటువంటి విషయాన్ని కూడా చూస్తే ఒక రకంగా చూస్తే దీంట్లో ఇగో ధరలు తగ్గేవి పెరిగేవి చూస్తే మొబైల్ ఫోన్లు ఇక్కడ కనబడతా ఉన్నది. మొబైల్ ఫోన్లు ధరలు తగ్గుతాయి. క్యాన్సర్ అరుదైన వ్యాధుల ఔషధాలు మందులు ఏవైతే ఉంటే వాటితో పాటు ఈవీ వెహికల్స్ అంటే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వెహికల్ అవి కూడా ఇంకా ధరలు తగ్గబోతా ఉన్నాయి. సముద్ర ఉత్పత్తులు, ఫ్రోజన్ చేపలు, లెదర్ ఉత్పత్తులు, కోబాల్ట్ ఉత్పత్తులు, ఫిష్ల తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు, 12 కీలకమైన ఖనిజాలు, ఓపెన్ సెల్ ఎల్ఈడి టీవీలు, భారతదేశంలో తయారైనటువంటి దుస్తులకి రేట్లు తగ్గబోతా ఉన్నాయి. ఇంతకుముందు అన్నటువంటి ఎల్సిడీలు ఎల్ఈడి టీవీలతో పాటు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈవీ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పుడు చాలా రాష్ట్రాలలో దేశంలో చాలా ఇప్పుడు ఈవీ వెహికల్కి ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగానే ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కాలుష్యాన్ని నియంత్రించవచ్చు, అలాగే డబ్బులు కూడా ఆదా అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్ని ఇంకా ప్రోత్సహించాలని కొంత ధరలు తగ్గినట్టు అయితే సామాన్యునికి అందుబాటులో తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈవీ వెహికల్స్ కూడా ధరలు తగ్గించేటువంటి వాటిలో చేర్చడం జరిగింది. దాంతోపాటు మొబైల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో మొబైల్ ఫోన్లను కూడా మరి ఆ సంబంధించినటువంటి తగ్గిస్తే పెరిగేటి చూస్తే ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే సిగరెట్ల రేట్లు పెరగబోతా ఉన్నాయట. సిగరెట్ల రేట్లు అలాగే ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే అనేటివి పెరిగేటువంటి కేటగిరీలోకి చేర్చడం జరిగింది. ఇంకా దీనిలో చూస్తే ఇంకా ఎక్కువగా ఈ బీహార్ రాష్ట్రానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిందన్నటువంటిది కూడా కొంత వినబడతా ఉన్నటువంటి చర్చ. ఎందుకంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కూడా కురిపించింది. సోలార్ సెల్స్, ఈవీ బ్యాటరీలు, విండ్ టర్బైన్స్ కు ఊతమిచ్చేలా పెట్టుబడులను ఆహ్వానించేందుకు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం
క్లీన్ టెక్ మిషన్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరో 120 రూట్లలో ఉడాన్ పథకాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్కు ఆర్థిక సాయం, ఐఐటి పాట్నా సామర్థ్యం విస్తీర్ణ, 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడం లక్ష్యంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు, రైతులను ప్రోత్సహిస్తూ మకానా బోర్డు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నది. సో ఇది బీహార్లో మకానా, అది ఫుడ్ సంబంధించినటువంటిది అనుకుంటా, రైతులకు సంబంధించినటువంటిది. ఆ మకానా సంబంధించినటువంటి ఆ బోర్డును కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి బీహార్కు సంబంధించినటువంటి రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించినట్టుగా కనబడతా ఉంది. సో ఇవి ఏ సంబంధించినటువంటి రంగాలకి ఎంత బడ్జెట్ కేటాయించింది అన్నటువంటి అది కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇగో ఐటీ పరిమితి పెంపుతో ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అయిపోతా ఉన్నది అనేది చేస్తా ఉంది. ఇక 12.75 లక్షల వరకు పన్ను 0, అంటే 7,75,000 వరకు ఉన్నటువంటి ఎవరైతే సంపాదిస్తా ఉన్నారో లక్షల వరకు ఉన్నటువంటి వాటిలో పన్నులు కట్టకపోయినా పర్లేదు. ఒకసారి ఇంతకుముందు మనం చూసినట్టుగా తగ్గనున్నటువంటి ధరలు మొబైల్ ఫోన్లు, ఎల్ఈడి, ఎల్టీ సంబంధించినటువంటి ఎల్సిడి టీవీలతో పాటు ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేతో పాటు సిగరెట్ల రేట్లు కూడా పెరగబోతా ఉన్నాయి అనేది స్పష్టంగా దీన్ని ఈ సంబంధించిన బడ్జెట్ను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ మిఠాయి తినిపిస్తున్నటువంటి రాష్ట్రపతి గారు బడ్జెట్ పెట్టడానికంటే ముందు ఆమెకు, దాని తర్వాత ప్రతిసారి ప్రత్యేకత చాటుకున్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8 సార్లు ఆమె మరి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ను ప్రవేశపెడుతున్నటువంటి ప్రతిసారి కూడా ఆమె వచ్చినటువంటి ఏ చీర సంబంధించినటువంటి దాంట్లో వచ్చిందన్నటువంటి ఒక ఫోటోని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఉన్నతానాన్ని ప్రదర్శించిందన్నటువంటి ఒక ఫోటోను మాత్రం మనం చూసుకోవచ్చు. ఈరోజు బడ్జెట్ వేళ బంగారు బోర్డర్ చీరను ఆమె కట్టుకొని ఈరోజు బడ్జెట్ని ఆమె ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఇది. సో ఇవి ప్రధానంగా ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టినాయి. ఏంటి సంబంధించినటువంటి తగ్గేటి ఏంటి పెరిగేటి అన్నటువంటి దానిపైన ఈరోజు బడ్జెట్లో మరి 8వసారి ఆమె నిర్మలా సీతారామన్ గారు అయితే మాత్రం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అంశాలు దాంట్లో తగ్గేటి అవి. సో కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఆశించి భంగపడ్డటువంటి అంశాలను చూస్తే రీజనల్ రింగ్ రోడ్డు, అలాగే మూసీ నది పునర్జీవ ప్రాజెక్టు, మెట్రో రైలు. సో ఈ సంబంధించినటువంటి వాటిపైన చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మూడింటిని రీజనల్ రింగ్ రోడ్డుకి నిధులు కేటాయించాలి అత్యధిక మోతాదులో అని చెప్పేసి కేంద్రాన్ని గతంలో ముఖ్యమంత్రి కోరడం జరిగింది. దానితో పాటు మూసీ నది పునర్జీవ ప్రాజెక్ట్ అంటూ మరి పెద్ద ఎత్తున కూడా దీనికి కేంద్రం నుంచి నిధులు అవసరమే పడతాయి. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ మూసీ నదిని పునర్జీవం చేయాలనుకుంటున్నాం, పునర్జీవం ప్రాజెక్టు కింద దాన్ని డెవలప్ చేయాలన్నటువంటి ప్రతిపాదనను సైతం కూడా పట్టించుకోలేదన్నటువంటి విమర్శ ఎదురవుతా ఉంది. అలాగే మెట్రో రైలు విస్తరణలో బడ్జెట్కు నిధులు, అంటే వేరే 4వ లైన్ను మెట్రో పనులు కావచ్చు, 4th సిటీకి మెట్రో లైన్ అన్నటువంటి అంశం కావచ్చు, వీటన్నిటిని ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆశించినటువంటి దాంట్లో వీళ్ళకు నిరాశ మిగిలిందన్నటువంటి ఒక వార్త అయితే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన నిధులను ప్రభుత్వం ఆశించగా కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావన కూడా లేదు. గోదావరి నది జలాలకు సంబంధించి కేంద్రం ముందు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన ఉంచింది. హైదరాబాద్ నగరంలో తాగునీటికి రాను డిమాండ్ పెరుగుతుందని, గోదావరి జలాలను తరలించడంతో పాటు మూసీ నది జలాలను శుద్ధి చేస్తే ఈ సమస్య తలెత్తకుండా ఉంటుందని కేంద్రానికి ప్రభుత్వం గతంలో తెలిపింది. అంశాన్ని కూడా కేంద్రం పట్టించుకోలేదు. ఇక హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు, RRRకు చేయూత, మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగిన కేంద్రం ఈ ప్రతిపాదనను పెడచెవిన పెట్టింది. ఏటా కేంద్రం నుంచి పన్నుల వాటాతో పాటు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లకు నిధులు రాష్ట్రాలకు అందుతాయి. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి రాష్ట్రాలకు ఇచ్చే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ CSS నిధులు వస్తాయి. ఇవి దేశంలోని ప్రతి రాష్ట్రానికి కేంద్రం నుంచి అందేవే. కొత్తగా తెలంగాణకంటూ కేంద్ర బడ్జెట్లో చేసిన మేలేం లేదు. ఒక మాటలో చెప్పాలంటే కేంద్ర బడ్జెట్ 2025లో తెలంగాణకు దక్కింది మాత్రం గుండు 0 అని చెప్పేసి వాళ్ళందరూ కూడా విరుచుకపడతా ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా 2024-2025 రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను 21,636 కోట్లుగా ప్రభుత్వం చూపింది. అయితే గత 9 నెలల్లో కేవలం 4,771 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తెలంగాణకు గ్రాంట్ల రూపంలో వచ్చినాయట. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగు కోడలైనటువంటి తెలుగు
రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోడలైనటువంటి నిర్మలా సీతారామన్ గారు అన్యాయం చేసిందన్నటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం.